నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఇప్పుడు అంతటా ఒక్కటే చర్చ. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డిగా పాపులర్ అయినటువంటి ఈయనకి సంబంధించిన వార్తే బాగా చక్కర్లు కొడుతోంది, బాగా తిరుగుతోంది. ఎందుకంటే ఆయన సినిమాలో నటిస్తున్నారు అనేటువంటి వార్త మాత్రం చాలా వైరల్ అవుతోంది. అసలు ఏమిటి, ఎందుకని సినిమాల్లోకి వచ్చారు, అలాగే ఆయన సినిమాలోకి వస్తే కనుక ఎటువంటి సినిమా వస్తుంది? ఎస్, ఆయన పేరు మీదే సినిమా వస్తుంది, జగ్గారెడ్డి ఏ లవ్ వార్ సంథింగ్, అంటే లవ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక మూవీకి సంబంధించి ఆయన నటిస్తూ ఉన్నారు. సరే, ఆల్రెడీ సినీ స్టార్స్ పొలిటిక్స్లోకి రావడం, అలాగే చాలా డెవలప్ అవ్వడం మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వాళ్ళు చాలా పార్టీలు స్థాపించి పరిపాలన చేయడం ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఒక పొలిటీషియన్ సినిమాల్లో నటించడం అనేది మాత్రం చాలా రేర్గా జరిగేటువంటి సంఘటన. ఎందుకంటే ఈయన ఫుల్ టైం పొలిటీషియన్. ఇందిరా అంటే ఆ ఇందిరా కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అసలు ఆయన ఇందిరమ్మకు వీర విధేయ భక్తులు. ఆయన ఇందిరాగాంధీకి, ఆ తర్వాత ప్రస్తుతానికి అప్పట్లో రాహుల్ గాంధీ సభ జరిపిన పెద్ద పెద్ద బహిరంగ సభలు కానీ, అలాగే లోకల్గా వచ్చేటువంటి ఎటువంటి పండగలకైనా పబ్బాలకైనా ఆయన చేసే హడావుడి, ఆయన పెట్టే ఖర్చు, అలాగే ఆయన చేస్తున్నటువంటి పనులు తీరు చూస్తే కనుక నిజంగా ఔరా అనిపించక మాంద మనకి. ఆ స్థాయిలో జగ్గారెడ్డి గారు విపరీతంగా ఖర్చు పెడతారు. అందరి దృష్టిని, అందరి అటెన్షన్ని తన వైపు లాక్కుంటూ ఉంటారు. అటువంటి జగ్గారెడ్డి గారు సినీ రంగ ప్రవేశం ఏంటి? మరి ఒకవేళ ఆయన సినీ రంగంలోకి ప్రవేశపెడితే, అంటే అడుగు పెడితే కనుక ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు, అసలు ఎందుకు సినిమా రంగంలోకి వస్తున్నారు అనేటువంటి ప్రశ్న అన్నిటి చోట వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఇంతకీ ఆయన ఆ మూవీలో, అంటే జగ్గారెడ్డి అనే పేరుతో వస్తున్నటువంటి మూవీలో ఆయన విలన్ రోల్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా మనకి ఆ పోస్టర్స్ డిజైన్ చేసినవి అవి తెలుస్తున్నాయి. స్వయాన ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, నేను సినిమాల్లోకి వస్తున్నాను. ఒక అబ్బాయి వచ్చి ఓ సినిమా స్టోరీ చెప్పాడు, సో ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు, అందుకని నేను సినిమాల్లోకి వస్తున్నాను, నేను ఈ సినిమా చేస్తాను, నాకు బాగా నచ్చింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సరే, ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఆ పొలిటీషియన్స్ అంటే ఫుల్ టైం పొలిటికల్ లీడర్గా ఉన్నవాళ్ళు సినిమాల్లోకి వెళ్ళడం అనేది ఎంతవరకు సాధ్యం, అది కూడా ఒకసారి మనం చర్చిస్తే, ఆల్రెడీ మన చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ప్రముఖ బీజేపీ నేత అండ్ చాలా పాపులర్గా ఉండేటువంటి ఫేస్ కూడా అయింది. చాలా చక్కగా ఆయన ఆ పాలిటిక్స్కి సంబంధించేది కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటారు, చాలా చక్కగా అన్నీ చెప్తూ ఉంటారు. అటువంటి విద్యాసాగర్ రావు గారు కూడా మోహన్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక సినిమాలో ఆయన నటించడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి పేరుతో వచ్చినటువంటి ఆ సినిమాలో ఆయన ఒక మంచి పాత్రలో నటించారు. ఇలా పొలిటీషియన్స్ అప్పుడప్పుడు మనకు కనిపించడం అనేది చాలా అంటే సర్వసామాన్యం అవుతోంది. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ ఎమ్మెల్సీ లిస్ట్లో ఉన్నటువంటి చాలా టాప్ మోస్ట్ సూపర్ ప్రయారిటీ ఉన్న నేత అద్దంకి దయాకర్, ఆయనకు కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కోర్స్ దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన సతీ సమేతంగా ఆశీస్సులు అవి తీసుకున్నారు. అటువంటి అద్దంకి దయాకర్ చాలా చాలా పాపులర్, ఇటు మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. అద్దంకి దయాకర్ కూడా మీ అందరికీ తెలుసో తెలియదో ఒక మంచి మూవీలో ఆయన సెంట్రిక్గా చేసినటువంటి ఒక మూవీలో కూడా ఆయన నటించారు. మేబీ ఆ మూవీ ఎందుకునో ఆఫ్ చేశారు, ఆయన పొలిటికల్ కెరీర్కి ఏమైనా భంగం అవుతుందనో, లేదా మరి అతి కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తారో తెలియదు. ఇలా పొలిటీషియన్స్ అప్పుడప్పుడు ఏదో సరదాగా వారికి ఊసిపోక తోచక అండ్ ఊరికే సరదాగా చేద్దాంలే, అభిమానులు అందరూ అంటూ ఉంటారు కదా కూడా తిరుగుతూ అన్న అంటూ, సో ఇలాంటి వాటి వల్ల కానీ వాళ్ళు వెళ్ళారా అనేది కూడా ఆలోచన వస్తుంది. అయితే అసలు జగ్గారెడ్డి గారు లాంటి మాస్ లీడర్ని మనం ఎక్కడా చూడం. అసలు పర్సనల్గా ఆమె సీనియర్ జర్నలిస్ట్గా నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, జగ్గారెడ్డి గారి ఫేస్ కానీ, ఆయన స్ట్రక్చర్ కానీ, అంటే మీన్స్ ఆయన పోస్టర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన సినిమాలకు సంబంధించిన పర్సనాలిటీయే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఆయన మంచి హెయిర్ పెంచడం కానీ, గడ్డం పెంచడం కానీ, అలాగే జనాల్లోకి వచ్చి డిఫరెంట్గా మాట్లాడడం కానీ, అంటే మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు మాస్ లీడర్స్, అంటే జనాల్లోకి చొచ్చుకుపోవడం. ఇలా ఈ స్థాయిలో అంటే ఆయన సినిమాకి కరెక్టేమో అని అనిపించేంత పొలిటీషియన్ ఆయన జగ్గారెడ్డి గారు. సో అందుకే ఆయన ఏమైనా ఈ సినిమాలో నటిస్తున్నారా, లేదా ఈ సినిమా డైరెక్టర్ వచ్చి కథ చెప్పి, ఐ థింక్ రామానుజం వడ్డీ అనేటువంటి అతను డైరెక్షన్లో కూడా వస్తుంది, ఆ కుర్రాడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది అందుకే చేస్తున్నాను అన్నారు. బట్ చాలా చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇందులో ఆయన స్టిల్స్ అవి చూసి ఖచ్చితంగా ఆయన విలన్గా నటిస్తారు. ఎందుకంటే ఆయన చూడడానికి, నేను చెప్పాను కదా, ఒక మంచి పొజిషన్, అంటే మనకి చూసిన వెంటనే ఒక మంచి పోస్టర్ కనిపిస్తూ ఉంటుంది ఆయనది. అలా అందుకని ఆయన ఆ టైప్ ఆఫ్లో
విలన్ క్యారెక్టర్ వేస్తున్నారా లేకపోతే ఏంటి? ఆల్రెడీ కత్తులు అవి పట్టుకున్నారు, ఆయన రిలీజ్ చేసిన పోస్టర్స్ కావచ్చు. అండ్ ఆయన పేరు మీదే మూవీ రావడం కూడా ప్రస్తుతానికి ఆయనకున్న విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వల్ల ఆయన ఫ్యాన్స్ కూడా, అంటే ఆయన అనుయాయులు కానీ ఆయన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా స్పందిస్తూ ఉన్నారు. అండ్ మా జగ్గారెడ్డి అన్న ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అయితే అసలు ఈ ఫిల్మ్ ఎలా ఉంటుంది ఏంటి? ఒకవేళ ఈ ఫిల్మ్ చేశాక, అంటే నేను చెప్పినట్టుగా విద్యాసాగర్ రావు గారు నా తర్వాత కొన్ని సినిమాలు చేయమని కూడా అడిగారు. ఇంకా చాలామంది ఇలా పొలిటీషియన్స్ ఏదో సరదాగా అప్పుడప్పుడు చేసినటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే వీళ్ళు ఇప్పుడు ఇలా, అంటే అఫ్కోర్స్ ప్రజెంట్ మనం జగ్గారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈయన చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక అసలు ఏమవుతుంది ఏంటి, అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏమనుకోవచ్చు. అలాగే ఒకవేళ ఆ సినిమా క్లిక్ అయ్యి అంత బాగుంది అంటే కనుక ఈయనకి మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయా? కానీ ఆయన ఎప్పుడు జనాల్లో ఉంటారు, పాలిటిక్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అండ్ చాలా సమయాల్లో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కూడా ఎక్కువగా మీడియాలో నిలుస్తూ ఉంటారు జగ్గారెడ్డి గారు, మనకు తెలుసు. అండ్ ఉపకారం చెయ్యాలి, హెల్ప్ చెయ్యాలి, జనానికి ఉపయోగపడుతుంది అంటే చొక్కా చించుకు మరీ వెళ్ళి హెల్ప్ చేసేటువంటి వ్యక్తి మాత్రం జగ్గారెడ్డి, నో డౌట్. అటువంటి జగ్గారెడ్డి గారు ఆయన పేరు మీద సినిమా రావడం మాత్రం మనం గమనించాలి. ఏదేమైనా చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏం జరగబోతోంది అనేది మాత్రం. మొత్తానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు సినిమా గురించే కాకుండా ప్రజెంట్ పాలిటిక్స్ గురించి కూడా చాలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అండ్ తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ, ఏపీలో ఎలా అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని పేర్లు ప్రకటించారు. అందులో అద్దంకి దయాకర్ గారి పేరు కూడా వచ్చింది, నేను ఇంతకు ముందు చెప్పిన ఒక సినిమాలో నటించిన ఆయన. అండ్ ఆ ఎమ్మెల్సీ టికెట్స్ ఎలా కేటాయించారో నాకే మతిపోతుంది అనడం కూడా జగ్గారెడ్డి గారు మనం ఆ ప్రెస్ మీట్లో చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికి ఈ ఎక్కడ చూసినా మాత్రం జగ్గారెడ్డి అనేటువంటి ఒక మాస్ టైటిల్ జనాల్లోకి విపరీతంగా చొచ్చుకుపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో రిలీజ్ అయ్యాక.